ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి యూట్యూబ్ ఆల్గోరిథం అంటే ఏంటి? ఆల్గోరిథం ఎలా పనిచేస్తుంది? మనకు ఛానల్‌లో వ్యూస్ ఎలా ఎక్కువ రావాలి? సబ్స్క్రైబర్స్‌ని ఎలా తెచ్చుకోవాలి? అనేది మీకు ఈరోజు వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మా ఛానల్‌కి ఒక లైక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీరు మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ ఆల్గోరిథం అంటే ఏమిటి? అంటే యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఎలా పనిచేస్తుందంటే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన వీడియో పోస్ట్ చేసిన తర్వాత, మన వీడియోని వ్యూవర్స్ చూస్తా ఉంటారు. చూసిన తర్వాత అక్కడ మనకి పర్సంటేజ్ పొందకుండిద్ది. అంటే ఇప్పుడు మన వ్యూవర్స్ మన వీడియో స్కిప్ చేస్తున్నారా? స్కిప్ చేయకుండా లేదా పూర్తిగా మన వీడియో చూస్తున్నారా? అనేది దాన్ని బట్టి బేసిక్‌గా అదే మెయిన్. ప్రస్తుతానికి ఏంటంటే బేసిక్ అదే ఉంది. అది కాకుండా నెక్స్ట్‌లో ఏమైద్దంటే మనం యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేస్తేనే మనకి వ్యూస్ ఎక్కువ వస్తా ఉండేయి అనేది చాలామంది చెప్తా ఉంటారు. అలా కాదు. ఇప్పుడేంటంటే మన వీడియోస్‌ని ఎక్కువ అప్‌లోడ్ చేసినా గానీ మనకు వ్యూస్ రావు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్‌గారిథం ఏందంటే చాలా వరకు వీడియోస్‌ని ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియోస్ చూస్తా ఉన్నాం. వీడియో చూసిన తర్వాత వేరే వాళ్ళ వీడియో మనకొచ్చిద్ది. ఆ వీడియో మనం చూస్తాం. అంటే ఇప్పుడు ఇందులో ఇంట్రెస్టింగ్‌గా ఒక టాపిక్ ఉంది అనేది మనం చూసుకుంటాం. అలా చూసుకోకుండా అరే! మనకి ఇది అవసరం లేదని చెప్పి మనం స్కిప్ చేస్తాం. స్కిప్ చేసినట్టు ఏమైద్ది అంటే ఈ వీడియోలో ఏ విషయం లేదు అనేది వాళ్ళకి అర్థమయ్యి ఈ మనకి 100 మందికి పంపించారంటే వీడియోని ఆ 100 మందిలో దగ్గర దగ్గర ఒక 20, 30 మంది చూసారంటే ఇంకొక 20, 30 మందికి పంపిస్తారు. అట్లా కాకుండా 100 మంది పంపిస్తే 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు వీడియో చూసారంటే అసలు ఈ వీడియోలో ఏం మ్యాటర్ లేదు. అందుకనేది యూట్యూబ్ ఆల్గోరిథం అలా పనిచేస్తది. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఏం చేస్తారంటే కంటెంట్ క్రియేట్ చేసే క్రియేటర్స్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే సాయంత్రం 4 కాడ నుంచి 10 లోపు అంటే ఈవినింగ్ నైట్ 10 లోపు వీడియోస్ని అప్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే వ్యూవర్స్ అందరూ ఇప్పుడు ఏదైనా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. వర్క్ చేసేవాళ్ళు సంథింగ్ జాబ్ చేసేవాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారు ఈవినింగ్ సాయంత్రం 4, 5 కాడ నుంచి ఫ్రీ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ టైంలోనే ఎక్కువ మంది ఫోన్ చూస్తా ఉంటారు. ఫోన్ చూడటం వల్ల ఏం జరిగిద్దంటే మనం పెట్టే పోస్ట్ అదే టైంలో ఆల్గోరిథం కరెక్ట్ అదే టైం బాగా పనిచేస్తుంది. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది టైమింగ్స్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కొంతమంది పొద్దున్నే ఉదయం మార్నింగ్ పూట 4, 5కే అలా వీడియోస్ పెడతా ఉంటారు. అలా పెట్టి 4, 5కి ఎవరు లేసుంటారు. అంటే మనం పోస్ట్ చేసేది మన షెడ్యూల్ ప్రకారం మేము చూసి చేసుకోవాలి. కొంతమంది డైరెక్ట్ పోస్ట్ చేస్తారు. అంటే నేను మధ్యాహ్నం 2, 3కి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు 1కి వీడియో చేశానని చెప్పేసి గబుక్కన 1కే పోస్ట్ చేశానంటే అప్పుడు అది ఆటోమేటిక్‌గా ఆల్గోరిథం తీసుకోదు. ఎందుకంటే ఆల్గోరిథం అవ్వాలంటే మన వీడియో ఫస్ట్ అన్‌లిస్ట్‌లో పెట్టుకోవాలి. అన్‌లిస్ట్‌లో పెట్టుకున్న తర్వాత మన వీడియోని వెరిఫై చేసుకోవాలి. మనమే వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని కరెక్ట్‌గా అన్నీ పెట్టామా, ట్యాగ్స్ కరెక్ట్ పెట్టామా, టైటిల్ కరెక్ట్ పెట్టామా, ఎస్‌ఈఎం కరెక్ట్‌గా చేసామా అనేది మనం చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత వీడియోని పోస్ట్ చేసుకోండి. అంటే మీకు నచ్చిన టైంలో అంటే ఎక్కువ వ్యూవర్స్ ఉండేది మాత్రం కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళందరూ ఏంటంటే పెట్టుకునే టైం మాత్రం 4 దాటిన తర్వాత అంటే సాయంత్రం 4 దాటిన తర్వాత వీడియోలు పోస్ట్ చేస్తా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలా. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం మనం వీడియోస్‌ని చూసి బూస్ట్ చేస్తా ఉంటది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమందికి ఇప్పుడు ఒక 5, 6 వీడియోస్ పెడతారు. 5, 6 వీడియోస్ పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? ఒక్కొక్క వీడియోకి 1,000 వ్యూస్ వస్తున్నారు. ఇప్పుడు దగ్గర దగ్గర ఈ వీడియో వచ్చేసరికి ఒక 5,000 వ్యూస్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వీడియో ఒక్కసారి ఉండి ఉండి ఇంక్రీజ్ అయిద్ది. అంటే గ్రోత్ అయిద్ది. ఒక దగ్గర దగ్గర ఒక వీడియోకి వచ్చేసరికి 10,000 వస్తారు తప్ప మనకి సబ్స్క్రైబర్స్ దగ్గరకి వచ్చేసరికి ఒక 100 దాకా కూడా రావచ్చు. అనుకుందాం. ఓ 100 మంది వచ్చారు. అప్పుడు నెక్స్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఏమైద్దంటే దగ్గరగా ఆ వీడియోకి 5, 6 వ్యూసే వస్తాయి. ఇప్పుడు ఏమైద్దంటే ఆ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు అప్పుడు వెంటనే నిరాశ చెంది ఇదేంది ఇలా పెట్టిన వీడియో 6 వీడియోలకి మనకి దగ్గర దగ్గర ఒక 15,000 వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఇంకో వీడియో చేస్తే మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు. కానీ మన వ్యూస్ మాత్రం రావట్లేదు అని అనుకుంటారు. యూట్యూబ్ ఆల్గోరిథం ఎప్పుడు ఎలా పనిచేస్తుందో అనేది చాలా మందికి తెలీదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ టైంలో పోస్ట్ చేయండి. కరెక్ట్ 4కి పోస్ట్ చేయండి. అంటే మనం డైలీ పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కువ మంది ఏం చేస్తారంటే కంటెంట్ క్రియేటర్స్ చేసేదంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాక పొద్దున ఒక వీడియో పెడతారు. మధ్యాహ్నం ఒక వీడియో పెడతారు. సాయంత్రం ఒక వీడియో పెడతారు. అలా పెట్టడం వల్ల ఇప్పుడు పొద్దున వీడియో బూస్ట్ చేయాలో అర్థం కాదు. దాని తర్వాత మధ్యాహ్నం వీడియో బూస్ట్ చేయాలో అర్థం కాదు. అటు చేయకుండా రోజుకి ఒక వీడియో పెట్టుకోండి. అంటే ఇప్పుడు మార్నింగ్ పెట్టుకున్నారంటే అది చిన్నగా ఆల్గోరిథం అంతా బూస్ట్ చేసేసి మన వీడియో వైరల్ చేసేసి దగ్గర ఒక 24 గంటలు పట్టిద్ది.
షార్ట్స్ వరకు అయ్యేసరికి ఒక వీడియో పెట్టుకోండి. లాంగ్ వీడియో వచ్చేసరికి వారానికి 3 వీడియోలు పెట్టుకోండి. అంటే రోజుకి ఒకటి వీడియో పెట్టి దాని తర్వాత ఒక రోజు ఆపిన తర్వాత మీరు రెండో రోజుకు ఒక వీడియో పెట్టుకోండి. అలా కాకపోయినా కానీ వారానికి ఒక వీడియో లాంగ్ వీడియో పెట్టుకున్నా కానీ బాగానే ఉంది. ఎందుకంటే మనం ఆ లాంగ్ వీడియోని కొంచెం లేట్ పెట్టిద్ది. షార్ట్స్ లాగా పెట్టిన వెంటనే వ్యూస్ ఎక్కువ రావు. మన వీడియోస్‌ని ఎక్కువగా మనం కనీసం సాయంత్రం పూటే వీడియోని పోస్ట్ చేసుకోవాలా క్రియేట్ చేసుకొని ఉంచుకోండి. ఏదంటే మీరు మీ బిజీ షెడ్యూల్‌లో ఉన్నారనుకోండి, వీడియోస్ అన్ని క్రియేట్ చేసుకొని మీరు అన్‌లిస్ట్‌లో పెట్టుకొని తర్వాత మనం ఏ టైంకి చేసుకోవాలనేది మీరు చూసుకొని మీరు షెడ్యూల్ చేసుకొని ఉంటే మాత్రం బాగా మంచిది. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఎక్కువగా అలానే పనిచేస్తుంది. ఏదైనా ఒక టైంలో పెట్టారంటే ఈళ్ళు ఈ టైంలో డైలీలో వీడియో వస్తుంది. ఈ వీడియో కాకపోతే నెక్స్ట్ వీడియో ఏదో ఒకటి మనం బూస్ట్ చేయాలి అనేది ఒక సిస్టమ్. అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ అనేది ఒక సిస్టమాటిక్‌గా ఉంటుంది. మనం దాన్నే బేసిక్ చేసుకొని మన వీడియోస్ డైలీ అప్‌లోడ్ చేస్తున్నామా? ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే, మనం ఒక వారం డైలీ వీడియో అదే టైంలో పోస్ట్ చేయండి. ఇప్పుడు మనకు వ్యూస్ వచ్చినాయనుకోండి, అదే టైంలో మెయింటైన్ చేయండి. ఆ వ్యూస్ రావటం టైం కొంచెం మార్చండి. అంటే ఒక 1 అవర్ ముందుగానే, 1 అవర్ వెనకాల మీరు చూసుకొని టైం మార్చి వీడియోస్ పోస్ట్ చేయండి. అయినా మనకు వ్యూస్ రావట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? అంటే ఒక రోజు మార్చి రోజు వీడియో అప్లోడ్ చేయండి. అంటే ఈరోజు మనం వీడియో పోస్ట్ చేసామంటే రేపు వదిలేసేయండి. రేపు వదిలేసి ఎల్లుండి వీడియో పోస్ట్ చేయండి అదే టైంకి. అయినా వ్యూస్ రావట్లేదు. అలా యూట్యూబ్ అడగలేంది. మనం ఎంత కష్టపడి ఈ వీడియో ఎడిటింగ్ చేసి అంత బాగా పెట్టినా గానీ మనకి రావట్లేదు. ఎస్సీఓ కూడా కరెక్ట్‌గా చేసినా కానీ మనకి వ్యూస్ రావట్లేదు అనుకోండి. అప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే వారానికి ఒక వీడియో అప్లోడ్ చేయండి. షార్ట్స్ వచ్చేసరికి వారానికి ఒక 5 తీసుకోండి. అంటే అన్నీ ఒకే టైంలో పోస్ట్ చేయకండి. అంటే ఇప్పుడు మనం ఈరోజు ఒక షార్ట్ అప్లోడ్ చేసాం. అప్లోడ్ చేసిన తర్వాత మనం రేపు అంటే లాంగ్ వీడియో పోస్ట్ చేయండి. లాంగ్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే నెక్స్ట్ డే గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అనదర్ నెక్స్ట్ డే మనం ఒక షార్ట్, ఒక లాంగ్ వీడియో అలా పెట్టినా గానీ మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. అప్పుడు యూట్యూబ్ ఆల్గోరిథం ఒక అర్థమైద్ది. అంటే వీళ్ళు డే బై డే వీడియోస్ పెడుతున్నారు. వీళ్ళకి చేసేది కంటెంట్ కరెక్ట్‌గా ఉంది అనేది వాళ్ళకి యూట్యూబ్ ఆల్గోరిథం అలా ప్రిపేర్ అనుకోని వాడు మన ఛానల్‌లో వ్యూస్‌ని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సాయంత్రం పూటే ఎక్కువగా వ్యూస్ వస్తా ఉంటాయి. ఏం గుర్తుపెట్టుకోవాలా?